ఇవాల్టి నుంచి రానున్న 3 రోజుల పాటు హై టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మార్చి నెలలోనే రికార్డు స్థాయిలో హై టెంపరేచర్స్ నమోదవుతున్నాయని చెప్పారు. ఎక్కువ టెంపరేచర్లతో రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజుతో హరిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా మార్చి నెలలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, తెలంగాణలో చూస్తే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు నిన్నటి నుంచి 3 రోజుల పాటు. ఈ రోజు ఎండలు ఎక్కడ ఉన్నాయి, మెయిన్గా ఏ జిల్లాల మీద ప్రభావం ఉండబోతుంది? చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే క్రమేపీ ఎండ తీవ్రత సాధారణ నుంచి గరిష్ట స్థాయిలోకి చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు రేపు కూడా ఆరెంజ్ అలర్ట్స్ అనేవి జారీ చేయడం జరిగింది. అట్లాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎండ తీవ్రత క్రమేపీ ఈ యొక్క నెల చివరి వరకు కొనసాగి తర్వాత కొంచెం చల్లబడే వాతావరణం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అధికంగా ఉంది కాబట్టి ఈరోజు రేపు కూడా ఈ యొక్క అధికమైనటువంటి ఉష్ణతాపానికి సూచనగా ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్ అనేది కూడా జారీ చేయడం జరిగింది. సుమారు 8 జిల్లాలు మినహా ఈ యొక్క పశ్చిమ జిల్లాలు మినహా ఆల్మోస్ట్ చక్కని జిల్లాలన్నిటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. రేపు కూడా ఆల్మోస్ట్ సుమారు 7 జిల్లాలు మినహా ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు కూడా ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. క్రమేపీ ఈరోజు రేపు తప్పితే మళ్ళీ క్రమేపీ ఎండ తీవ్రత తగ్గి తేలికపాటి వర్షం కూడా నమోదయ్యే అవకాశం కూడా ప్రస్తుతం కనిపిస్తుంది. ఓకే సార్, ముఖ్యంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది మార్చి నెలలో అత్యధికంగా ఎంత మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి? ఏ జిల్లాల మీద ఈ ప్రభావం ఉంది? గతంతో పోలిస్తే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలోనే సర్వసాధారణంగా మనకి అధికమైనటువంటి ఉష్ణతాపం కానీ ఉష్ణ తీవ్రత అనేది నమోదవడం జరుగుతుంది. ఈసారి కూడా చూసుకున్నట్లయితే మార్చ్ 2వ వారంలోనే 40 డిగ్రీలు కూడా 41 డిగ్రీ వరకు కూడా ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో మనకి తాకిందనేది మనకున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తున్నాయి. సో రానున్న రోజుల్లో కూడా ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈ మార్చిలో కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రమైనటువంటి రోజులు అనేవి పెరిగాయి అని కూడా చెప్పుకోవచ్చు. కన్సిస్టెంట్గా 40 డిగ్రీలు అనేవి కొన్ని రోజులు పాటు మనకి నమోదవుతున్నటువంటి సమాచారం కూడా మనకి వస్తూ ఉంది. ఓకే సార్, అండ్ ఇప్పుడు చూసుకుంటే మార్చి చివరికి వచ్చేసరికి దాదాపు కొన్ని జిల్లాల్లో 42 డిగ్రీల మేర కూడా ఈ హీట్ వేవ్స్ కనిపించే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఏ జిల్లాల మీద ఈ ప్రభావం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్న కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 41 డిగ్రీలు, అలాగే చూసుకున్నట్లయితే నిజామాబాద్లో కూడా మనకి సుమారు 41 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క టెంపరేచర్స్ అనేవి గరిష్టంగా నమోదయ్యాయి. అలాగే చూసుకున్నట్లయితే రామగుండం అలాగే భద్రాచలంలో కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు కూడా నమోదయ్యాయి. చాలా చోట్ల ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది అధికంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈవెన్ సిటీలో కనుక చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా ఉన్నటువంటి టెంపరేచర్ 38.2 కాస్త 39 అంటే సుమారు 1 డిగ్రీ వరకు కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఇటు ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటే జిల్లాల్లో దాదాపు 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే 40 డిగ్రీలు దాటి కూడా నమోదవుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు వాతావరణ శాఖ రిలీజ్ చేస్తున్న దాని ప్రకారం ఎట్లా ఉన్నాయి సార్ టెంపరేచర్స్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే టెంపరేచర్స్ అనేవి గరిష్టంగానే నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర జిల్లాల్లో అధికమైనటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. అలాగే చూసుకున్నట్లయితే కొన్ని దక్షిణ జిల్లాల్లో కూడా మనకి అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతున్నాయి. అలాగే భద్రాచలంలో కూడా మనకి అధికంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. సో రానున్న రోజుల్లో క్రమేపీ ఈ యొక్క ఉష్ణ తీవ్రత తీవ్ర స్థాయిలో కూడా కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మార్చి నెలలోనే ఇంత ఎండలు చూస్తున్నాము. రానున్న ఏప్రిల్ మే నెలలో ఈ ప్రభావం ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా హీట్ వేవ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? లాంగ్ ఫోర్కాస్ట్లో ఎట్లా చూపిస్తుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గరిష్టంగా కనుక చూసుకున్నట్లయితే దీర్ఘ సగటున కనుక తీసుకున్నట్లయితే మార్చిలో కనుక చూసుకున్నట్లయితే సుమారు ఈ సంవత్సరం మనకున్నటువంటి దీర్ఘ సగటు అంచనా ప్రకారం మనకి సుమారు 3 రోజుల వరకు కూడా ఎండ తీవ్రత కానీ ఉష్ణతాపం అనేది అధికంగా ఉండే రోజులు 3 రోజులుగా గుర్తించారు. మనకి సుమారు ఆల్మోస్ట్ 41 డిగ్రీలు అనేవి కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు అదే స్థాయిలో మనకి తెలంగాణలో నమోదవడం జరిగింది. అలాగే ఏప్రిల్ మే అనగానే ఎండాకాలంలో చాలా ముఖ్యమైన మంత్స్గా మనం పరిగణించవచ్చు. అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత అనేది ఏప్రిల్ మేలో మనకి ఎక్కువగా నమోదవుతూ ఉంటుంది. ఎక్కువగా మేలోనే మనకి అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత సుమారు 42 నుంచి 45 యొక్క రేంజ్లో కొనసాగుతూ ఉండే అవకాశాలు కూడా మేలో అయితే అది గరిష్టంగా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఏప్రిల్ చివరి రోజుల్లో కూడా, ఏప్రిల్ చివరి నెలలో కూడా, చివరి వారాల్లో కూడా మనకి అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యే అవకాశాలు కూడా మనకున్నటువంటి దీర్ఘకాలిక సగటున ప్రకారం చూసుకున్నట్లయితే అధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మార్చిలోనే ఈ యొక్క ఎండ తీవ్రత అనేది, ముఖ్యంగా ఎండ తీవ్రత గల రోజులు అనేవి అధికంగా నమోదవడం, అలాగే ఏప్రిల్ మేలో కూడా ఎండ తీవ్రత కలిగినటువంటి రోజులు అనేవి కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే సార్, అంటే తెలంగాణలో రోజు రోజుకి ఎండలు పెరుగుతున్నాయి, ఇటు పబ్లిక్ కూడా బయటకు వచ్చి పనులు చేసుకోక తప్పదు కాబట్టి పబ్లిక్ మీరు ఏ సూచనలు చేస్తారు, ఏ టైంలో బయటికి రాకుండా ఉండాలంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉదయం అలాగే సాయంత్రం మ్యాక్సిమం మనకి ఎంతవరకు ఉన్నా ఉదయం సాయంత్రం సమయాల్లో ఎక్కువగా వర్క్ చేసుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే ఇక వీలు పడదు అన్న సందర్భంలో మాత్రం ఎక్కువగా అధిక ఉష్ణతాపం నమోదయ్యే సమయం చూసుకున్నట్లయితే 11:30 నుంచి 2:30 ఈవెన్ 3:30 ప్రాంతం వరకు కూడా ఈ యొక్క సమయాల్లో ఎక్కువగా అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత నమోదవుతుంది. కాబట్టి ముఖ్యంగా 2 వీలర్స్ మీద ప్రయాణాలు చేసేవారు కానీ, అలాగే వృద్ధులు కానీ, పిల్లలు కానీ ఈ యొక్క సమయాల్లో బయటికి వెళ్ళడం లేదా బయట అవుట్డోర్ యాక్టివిటీస్ అవి చేయకుండా ఉండాలి. ఇంకా ముఖ్యంగా మందల కాపర్లు కానీ, పశువుల కాపర్లు కానీ, గొర్రెల కాపర్లు కానీ ఈ సమయాల్లో అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత నమోదయ్యే సమయాల్లో మాత్రం వారి యొక్క మందను బయటకు తీసుకువెళ్ళడం అది చేయరాదు. అలాగే ముఖ్యంగా ఉదయం పూట అలాగే సాయంత్రం పూట ఎక్కువ ఈ పశువులకు కావాల్సినటువంటి మంచినీటిని అనేది అందిస్తూ ఉండాలి. అలాగే చూసుకున్నట్లయితే ఇంకా ముఖ్యంగా ఈ యొక్క వలస కార్మికులు కానీ, భవన కార్మికులు కూడా ఎక్కువగా ఈ యొక్క ఎండలో ఎక్కువ పని చేయవలసి వస్తుంది. కాబట్టి వారు తరచూ విరామం దొరికినప్పుడు మాత్రం శరీరానికి కావాల్సినటువంటి వాటర్ని అందించడం, అలాగే తరచూ నీడన కూర్చోవడం వంటివి చేయడం వల్ల ఈ యొక్క ఎండ తీవ్రత నుంచి కొంచెం కాపాడుకుంటారు. ఓకే సార్, ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు ఎంత మేర నమోదు అవుతున్నాయి, కనిష్ట ఉష్ణోగ్రతలు ఎట్లా ఉంది? చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా చూసుకున్నట్లయితే 24 నుంచి 25 గణాంకాల మధ్య నమోదవుతున్నాయి. అలాగే చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతలు కనుక తీసుకున్నట్లయితే సుమారు 38 నుంచి 39, ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే 39.2 డిగ్రీల వరకు కూడా అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత నమోదైందని చెప్పొచ్చు. మొత్తంగా మరొక 3 రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాలకైతే ఎండల తీవ్రత నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక హైదరాబాద్లో దాదాపు 38 నుంచి 40 డిగ్రీల వరకు కూడా హై టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉంది. ఇక జిల్లాల విషయానికి వస్తే దాదాపు 42 డిగ్రీల వరకు కూడా ఈ హై టెంపరేచర్ నమోదవుతున్నాయి. కాబట్టి దీని నేపథ్యంలో ఇటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మధ్యాహ్నం పూట బయటికి రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది ప్రజెంట్ తెలంగాణలో ఎండలు, వడగాల్పులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.